హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఈ రోజు వీడియోలో రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి 15 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి 15 రోజుల కలెక్షన్స్తో మీకు కొన్ని సినిమాల్ని మనము కంపేర్ చేద్దాం. ఈ సంవత్సరమే రిలీజ్ అయిన చావా మూవీని, అలాగే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాని, అలాగే వీళ్ళ ఓన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన అంటే కన్నడ లాంగ్వేజ్ నుంచి వచ్చిన KGF 2 మూవీకి సంబంధించి 15 రోజుల కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా ఎంతవరకు రావడం జరిగింది, మరి ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు ఎంతవరకు రావడం జరిగింది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. అయితే కాంతారా ఉందో ఆ సినిమాకి సంబంధించి లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ 400 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. దానికి కంటిన్యూగా వచ్చిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి మరి ఈ రోజు వరకు ఈ 15 రోజుల కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 478 కోట్ల 23 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 14వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 15వ రోజు అంటే ఈ రోజు అంటే 2 వారాలను అయితే ఈ రోజుతో కంప్లీట్ చేసుకోబోతుంది. ఎందుకంటే సినిమా గురువారం రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 8 కోట్ల 50 లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 15 రోజుల్లో అన్ని భాషల నుంచి కలిపి 497 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే రేపటితో ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలోనే 500 కోట్ల క్లబ్లో అయితే చేరుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 595 కోట్ల 41 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి 110 కోట్ల 73 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 706 కోట్ల 14 లక్షల రూపాయలని ఈ రోజు వరకు వసూలు చేస్తుంది. అంటే సినిమా 700 కోట్లలోకి అయితే అడుగుపెట్టింది మొదటి 15 రోజుల్లో. సో 15 రోజుల్లో ఈ సినిమా 700 కోట్లకు పైగా వసూలు చేసింది. మరి సినిమా 1000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అంటే ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారం సినిమా 1000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం లేదు. బట్ ఏదైతే చావా మూవీ ఉందో చావా మూవీకి సంబంధించి కలెక్షన్స్ అయితే బ్రేక్ చేసి ఈ 2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా అయితే కాంతారా చాప్టర్ 1 అయితే ఉండబోతుంది. మరి చావా సినిమా ఉందో చావా సినిమా వచ్చేసి లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 808 కోట్లు. ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్ అయితే కాంతారా చాప్టర్ 1 దాటుతుంది. బట్ ఈ 15 రోజుల్లో ఈ కలెక్షన్స్కి ఆల్మోస్ట్ 700 కోట్లు పైగా వసూలు చేయడం జరిగింది కదా. మరి ఇదే చావా సినిమా మొదటి 15 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే దాదాపు 560 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది మొదటి 15 రోజుల్లో. ఆ సినిమా 15 రోజుల్లో చావా సినిమా విక్కీ కౌశల్ నటించారు అందులో. ఆ సినిమా దాదాపు 560 కోట్లకు పైగా వసూలు చేసింది. బట్ ఆ సినిమాని దాటి ఈ సినిమా 200 కోట్లకు ఆల్మోస్ట్ 150 కోట్లకు పైగా ఎక్కువ కలెక్ట్ చేసి 700 కోట్లను మనకు కాంతారా చాప్టర్ 1 సినిమా అందుకుంది. బేసిక్గా కాంతారా చాప్టర్ 1 అనేది హోంబాలి నుంచి రావడం జరిగింది. మరి ఇదే హోంబాలి నుంచి లాస్ట్ టైం ఒక సినిమా వచ్చి దాదాపు 1000 కోట్లను కొట్టింది. అది KGF 2 జస్ట్ నటించిన KGF 2. అది కూడా KGF Part 1 వచ్చింది, తర్వాత KGF 2 వచ్చింది. సో KGF 2 మొదటి 15 రోజుల్లో ఈ సినిమా మొదటి 15 రోజుల్లో 700 కోట్లకు పైగా వసూలు చేసింది కదా. కానీ KGF 2 మొదటి 15 రోజుల్లో ఆల్మోస్ట్ 940 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. 940 నుంచి 960 కోట్ల మధ్యలో KGF 2 వసూలు చేసింది మొదటి 15 రోజుల్లో. ఆ సినిమా దాదాపు 900 కోట్లకు పైగా వసూలు చేసింది. సో ఫైనల్గా ఇప్పుడు పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. సో పుష్ప 2 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. సో 2024లో రిలీజ్ అయింది. 2024లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా పుష్ప 2నే. మరి పుష్ప 2 మొదటి 15 రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ అందుకుందో తెలుసా? కాంతారా చాప్టర్ 1 కంటే డబుల్. కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు 700 కోట్లను కలెక్ట్ చేసింది కదా, దానికంటే డబుల్. ఇంకా పుష్ప 2 మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1530 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఆల్మోస్ట్ 1500 కోట్లను పైగా వసూలు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము చావా మొదటి 15 రోజుల్లో 560 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. KGF 2 940 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. పుష్ప 2 1500 కోట్లను వసూలు చేయడం జరిగింది. అదే 15 రోజుల్లో కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు 700 కోట్లను వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే కాంతారా చాప్టర్ 1కి ఇంకా 1000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం లేదు, కానీ ఈ రికార్డ్ అయితే బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఇదనమాట లాస్ట్ ఇయర్ వచ్చిన ఒక పెద్ద సినిమా, అలాగే ఈ ఇయర్ వచ్చిన ఒక పెద్ద సినిమా, అలాగే హోంబాలి నుంచి వచ్చిన ఇంకో పెద్ద సినిమాకి సంబంధించి మనకు కాంతారా చాప్టర్ 1తో చిన్న కంపారిజన్ అనమాట. 700 కోట్ల వరకు అయితే కాంతారా చాప్టర్ 1 వచ్చింది, కానీ లాంగ్ రన్లో 1000 కోట్ల అయితే అందుకునే అవకాశం అయితే ఈ సినిమాకు లేదు. బట్ ఎంత వరకు వెళ్తుంది? 850 కోట్ల వరకు వెళ్తుందా, లేకపోతే ఒక 900 కోట్ల వరకు వెళ్తుందా, ఎంతవరకు వెళ్తుందా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. సో డైలీ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.